కియా కార్లతో సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో రాయల్ ఎన్ఫీల్డ్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ టీమ్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేస్తాం. ఈ టీం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇందులో పంచుకున్నటువంటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏపీ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొడక్షన్ యూనిట్ ద్వారా ఎలక్ట్రిక్ బైక్స్ రాబోతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే డగ్ 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 అనే బుల్లెట్ సౌండ్ ప్రతి ఒక్కరి చెవుల్లో వినిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ వస్తే సౌండ్లెస్, దాదాపు సైలెంట్గా నడిచేటువంటి వాహనాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగినటువంటి ఈ భేటీలో అసలు ఏ అంశాలు చెప్పారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన తర్వాత 3 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో చెప్తున్నటువంటి అంశాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్, ల్యాండ్ ఎలకేషన్స్ సంబంధించినటువంటి పూర్తి చేసిన ఎంఓయూలు ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసింది. ఈ నేపథ్యంలోనే రాయల్ ఎన్ఫీల్డ్ CEO గోవిందరాజన్ అండ్ టీమ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. బుల్లెట్ 350 మోడల్ని డెమాన్స్ట్రేట్ చేశారు అక్కడ. ఇవి మోడల్ అంటే నిజం బైక్సే, ఇవి బొమ్మ బైకులు కావు, ఇవి నిజం బైక్సే. దీని మినియేచర్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇచ్చారు. అంటే టేబుల్ పైన పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పని. సో ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి డిస్కషన్లో 2 అంశాలు సారాంశం ఏంటంటే, నిన్న కూడా మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో క్లియర్గా చెప్పాం. ఇన్సెంటివ్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయల్ ఎన్ఫీల్డ్కి రాయితీలు ప్రకటించింది. దశాబ్దాలుగా తమిళనాడు కేంద్రంగా ప్రొడక్షన్ చేసినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ టైం తమిళనాడు నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్షన్ యూనిట్ పెడుతుంది. ఈ దేశంలోనే 2వ యూనిట్ కింద మనం చూడాలి. రీసెర్చ్ అలానే ట్రయల్ రన్కి సంబంధించి టెస్టింగ్ ల్యాబ్ను కూడా ఇందులోనే ఏర్పాటు చేయబోతున్నారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీకి అతి సమీపంలో ఉన్నటువంటి రాళ్లకుప్పంలో ల్యాండ్ ఎలకేషన్స్ కూడా జరిగినాయి. సో ఇది 2,500 కోట్ల రూపాయల బడ్జెట్తో చేస్తున్నటువంటి ప్లాంట్. చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. 18 నెలల్లో ప్లాంట్ వర్క్స్ కంప్లీట్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు. వాస్తవానికి రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుకున్నటువంటి టార్గెట్ 24 నెలలు, అంటే 2 ఏళ్లలో నిర్మాణ ప్రణాళికను కంప్లీట్ చేసి ప్రొడక్షన్ మొదలు పెట్టాలి. సంవత్సరానికి 9 లక్షల రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ళని ప్రొడ్యూస్ చేయడం అనేది ఈ ప్లాంట్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 18 నెలల్లో కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇస్తుందని చెప్పని తేల్చి చెప్పారు చంద్రబాబు నాయుడు. అలానే ఈ డిస్కషన్లో వచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్స్ని ప్రవేశపెడుతుంది. అది కూడా ఫ్లయింగ్ ఫ్రీ C6 పేరుతో ఈ మోడల్ని లాంచ్ చేయబోతున్నారు. దాని మోడల్కి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేశారు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అంటే పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, బ్యాటరీ, పంప్డ్ ఎనర్జీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, ఆ రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెడితే వచ్చేటువంటి అవకాశాలు, వాటి గురించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ టీంతో డిస్కస్ చేశారు. ఇప్పుడు ఈ FFC6 అంటే ఫ్లయింగ్ ఫ్లీ C6 అనేటువంటి మోడల్కి సంబంధించిన డిజైన్ కూడా హల్చల్ చేస్తుంది. ఇది FFC6 అంటే ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ స్పిరిట్ అనమాట. ఈ డిజైన్ అథెంటిక్ డిజైన్, ఎలక్ట్రిక్ స్పిరిట్ అని పెట్టారు. ఫ్లయింగ్ ఫ్లీ C6 ఈ మోడల్ ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ నుంచే తయారు చేసి రిలీజ్ చేయబోతున్నారు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ కాబట్టి దీని ఆరిజిన్ దగ్గర నుంచి ఇది రీఇమాజినింగ్ అన్ ఐకాన్ అప్పట్లో తయారు చేసినట్టు 1940స్లో సెకండ్ వరల్డ్ వార్ జరిగేటువంటి సమయంలో బెల్ట్ సపోర్ట్తో నడిచేటువంటి మోటార్ సైకిల్ని తయారు చేశారు. దాన్ని రీడిజైన్ చేసి ఇప్పుడు FFC6 పేరుతో తీసుకొస్తున్నారు. ఇది 1942లో తీసుకొచ్చినటువంటి మోటార్ బైక్ అనమాట. ఈ బైక్ని ఇలా రీడిజైన్ చేసి తీసుకురాబోతున్నారు. అప్పట్లో వాడినటువంటి బెల్ట్ డ్రైవ్ టెక్నాలజీ ఇప్పుడు కంప్లీట్ ఎలక్ట్రిక్ డ్రైవ్ కింద దీన్ని మార్చేస్తున్నారు. సో బుల్లెట్ సౌండ్ లేకుండా బుల్లెట్ పైన ప్రయాణం చేయడాన్ని ఎంతవరకు ఎంజాయ్ చేస్తారో మన వాళ్ళు చూడాలి. రాబోయే ఫ్యూచర్ అంతా కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ని పక్కన పెట్టేసి ఇది ఎలక్ట్రిక్ బైక్ FFC6 మోడల్ ఇది ఈ విధంగా ఉండబోతుంది అనమాట. సో బ్యాక్ మనం క్యారియర్ ఫిక్స్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, బట్ కంపెనీ ఇచ్చేటువంటి మోడల్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇది ప్యూర్ ఎలక్ట్రిక్ బైక్గా రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం కాబోతున్నటువంటి ఈ ప్లాంట్ ద్వారానే ఈ వెహికల్స్ని తీసుకొస్తారు. ఏపీలో కొనుక్కుంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే రాయితీలు ఓన్లీ పరిశ్రమదారులకే కాకుండా కస్టమర్లకు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా ఉంది. ఏపీలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బైక్స్ని ఏపీలో తీసుకుని కొంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 50% రోడ్డు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. సో ఈ రాయితీలన్నింటి ప్రకటనను చూసిన తర్వాత ఏపీ వైపు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఆసక్తి కనపరిచింది. అలానే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పని అంచనా వేశారు. పరోక్ష ఉపాధి మార్గాల విషయంలో చూస్తే దాదాపు
15,000 మంది ఈ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లబ్ధి పొందుతారు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పని అంచనా వేస్తున్నారు. సో వీలైనంత తొందరగా ఆల్రెడీ ల్యాండ్ ఎలకేషన్ అయిపోయింది, హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఏపీఐఐసి ఆ సైట్ని హ్యాండ్ ఓవర్ చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. మొదటి ఇన్సెంటివ్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ రాయల్ ఎన్ఫీల్డ్ టీమ్ సీఎంతో భేటీ అయింది. సో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అవగానే పనులు మొదలు పెడతారు. పనులు మొదలుపెట్టిన తర్వాత సీఎం ఇచ్చిన టార్గెట్ 18 నెలల్లో పూర్తి చేసి ఫస్ట్ బైక్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి రిలీజ్ చేయాలనేది సీఎం ఇచ్చినటువంటి టార్గెట్. కంపెనీ పెట్టుకున్న టార్గెట్ 2 సంవత్సరాలలోపు కంప్లీట్ చేసి టెస్ట్లు, ట్రయల్ రన్స్ అన్నీ ముగించి సంవత్సరానికి 9 లక్షల వాహనాలని ఏపీ ప్లాంట్ నుంచి రిలీజ్ చేయాలని రాయల్ ఎన్ఫీల్డ్ భావిస్తోంది.